రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఒక్క భద్రత భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు. ముందు నుంచి ఉన్న సమస్యలకు కూడా పరిష్కారాలు చూపిస్తున్నామని, సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందని తెలిపారు. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఆ 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ఏ అయితే సింహాచలం భూముల్లో కొన్ని ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ ప్లేస్ అన్ని చేస్తా ఉన్నాం. అది కాకుండా వాళ్ళు సాగు చేసే భూమి కొద్దిగా ఉంది, ప్లస్ కొన్ని ఖాళీ ఉన్న స్థలం ఉంది. అవన్నీ కూడా సబ్జుడిస్ లో ఉన్నాయి. నంబర్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి. అవన్నీ సొల్యూషన్ వెంటనే అవ్వదు కాబట్టి అవి కూడా డిస్కషన్లోకి వచ్చాయి. తప్పకుండా పాజిటివ్ గా చేయగలిగిన ప్రతి ఒక్క అంశం కూడా పాజిటివ్ గా చేయాలని చెప్పేసి ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. తప్పకుండా పెద్ద కార్యక్రమం చేసి తప్పకుండా 12,000 కుటుంబాలకి న్యాయం చేసి వాళ్ళకి ఇస్తాము. అది మంచి వాతావరణంలో కూడా చేస్తాం. అది వేశారు. విజిలెన్స్ ఇంతకుముందు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. మీ ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎస్పీ గారితో, సిఎఫ్ గారితో, కలెక్టర్ గారితో కమిటీ వేశారు. తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నేను గతంలో చెప్పాను, ఎంతటి పెద్దవారు ఉన్నా, మీరు మదనపల్లి ఫైల్స్ మనం అడిగారు, ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. ఎప్పుడు ఎలా వెబ్ ల్యాండ్లు మారినాయో, ఎప్పుడెప్పుడు ఎలా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. మేము కూడా గతంలో పత్రికా సోదరులకు చెప్పాము. మా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు చెప్పడం అంటే ఓవరాల్గా చెప్పడం, ఇక్కడ సర్వే నెంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితి మాకు తెలుస్తూ ఉంది. ఎన్ని సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి. రిపోర్ట్ వచ్చిందో తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం. తప్పకుండా కమిటీ వేశారు. 3 men జిల్లా ఎస్పీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ కలెక్టర్ గారితో కమిటీ వేశారు. ఆల్రెడీ అది సిఎస్ గారు ఆర్డర్ కూడా ఇచ్చారు ఇవాళ పొద్దున్నే. తప్పకుండా ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని విత్ పక్కా ప్రూఫ్ మేము చెప్తాం. దీంట్లో కూడా కొన్ని ఇష్యూస్ చాలా వచ్చినాయి.